నెల 2వ తేదీన ప్రధాని చేతుల మీదుగా 1,00,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరగనున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు మిగిలిన అభివృద్ధి నమూనాను పరిశీలించేందుకు గుజరాత్లో పర్యటించామన్నారు. గుజరాత్ నమూనా ప్రకారం అమరావతిలో కూడా నిర్మాణాలు చేపడతామన్నారు. రాజధాని విషయంలో వైసీపీ నేతలు ఎప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తారో వారికే తెలియదన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ నిర్వాకం మూలంగానే అమరావతి అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. సంబంధించి మంత్రి నారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా 2015లో ప్రధాని మోడీతో శంకుస్థాపన జరిగింది. మళ్ళీ దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాలు ఏ రకంగా తీసుకోబోతారు? అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఆ రోజు రైతులు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు, ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 5లో కడతా అని చెప్పాం. అన్న ప్రకారం యాక్చువల్గా దాన్ని డిజైన్ చేసి 2014-19లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు పే చేసాం, పెయిడ్ ఫర్ కాంట్రాక్టర్స్. కానీ గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే మాట ఇచ్చామో ఆ రోజు రైతులకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం యాక్చువల్గా టెండర్లు పిలవటం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళా ప్రధాని గారిని ఇన్వైట్ చేసాం. వారు మే 2వ తేదీ వచ్చే విధంగా చెప్పారు. దానికి ముఖ్యమంత్రి గారు మంత్రులతో కమిటీ చేశారు. ఈరోజు మంత్రులందరూ అధికారులతో కూర్చొని ప్రతి చిన్న విషయానికి దాదాపు, ఎందుకంటే 5 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫంక్షన్ చాలా స్మూత్గా జరిగే విధంగా ముందుకు పోయేటట్టుగా అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పనులు ప్రారంభోత్సవం జరగబోతున్నాయి, ఎంత వాల్యూ సార్ ఇదంతా? ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ లేదా అమరావతి క్యాపిటల్ రీజియన్లో కానీ సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు కొన్ని శంకుస్థాపన, కొన్ని వచ్చి ప్రారంభమవుతాయి. దానికి సంబంధించి వారు యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సార్, ఈ గుజరాత్ పర్యటన చేశారు, అక్కడ ఏమేమి నమూనాలు పరిశీలించారు? ఏపీలో అటువంటి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి? అంటే గుజరాత్లో యాక్చువల్గా నేను యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా పర్యటన చేశానండి. ముఖ్యంగా ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పటేల్ విగ్రహాన్ని, దాన్ని యాక్చువల్ ఎందుకంటే ఎన్టీఆర్ స్టాచ్యూని 2014-19లో పెట్టాలనుకున్నాం. దాన్ని యాక్చువల్గా పెట్టడానికి దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎందుకంటే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ప్రపంచంలో హైయెస్ట్ ఇది పెట్టారు. 2014-19 కూడా విజిట్ చేశాను. అయితే ఈ లాస్ట్ 6 ఇయర్స్లో అనేక డెవలప్మెంట్స్ చేశారు. డిఫరెంట్ గార్డెన్స్ డెవలప్ చేశారు, హోటల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా స్టడీ చేయడానికి పోయాం. దానివల్ల యాక్చువల్గా ఎంతో ఉపయోగం ఉంది. అదేవిధంగా స్టేడియం, ప్రపంచంలో హైయెస్ట్ స్టేడియం 1,35,000 సిట్టింగ్ కెపాసిటీ ఉండే స్టేడియం అక్కడ కట్టారు. దాన్ని కూడా, ఎందుకంటే ఇక్కడ ఒక మంచి స్పోర్ట్స్ సిటీ కడుతున్నాం కాబట్టి దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేయడం జరిగింది. దాంతో వాళ్ళ సాలిడ్ వేస్ట్ ఎలా జరుగుతుందో దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసే విధంగా అనేక విషయాలని స్టడీ చేసి రావడం జరిగింది. ఖచ్చితంగా దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఫైనల్గా ఇటీవల వైసీపీ నేత బొత్స మాట్లాడుతూ అమరావతిపై మా స్టాండ్ పునరాలోచన చేస్తామంటున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో తెలియదు. ఎందుకంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అంతకుముందు అసెంబ్లీలో 14-19లోనే అమరావతి ఇక్కడ ఒప్పుకుంటున్నాము, 30,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి ఇక్కడ కాదని 3 ముక్కలు ఆటాడారు. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. సో ఇది రాజధానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అలాగే ఇటీవల గుజరాత్ పర్యటన చేసినప్పుడు అక్కడ అనేకమైన అంశాలని పరిశీలించి అక్కడ నమూనాల్ని బేస్ చేసుకొని కూడా ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల ఏర్పాటు అలాగే డెవలప్మెంట్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సిఆర్డీఏ పరిధిలో, రాజధాని కాదు ఇక్కడ సిఆర్డీఏ పరిధిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. వీళ్ళని సాయితో శివ బిగ్ టీవీ.